హలో అండి. ఈరోజు వీడియోలో మనం ట్రై మెథడ్స్లో బోధన లక్ష్యాలు స్పష్టీకరణలు వాటికి సంబంధించి బిట్స్ 30 బిట్స్ చూద్దామండి. చిన్న చిన్న భాగాలను ఒక పద్ధతిలో కలిపి ఒక వస్తువుగా ఒక నిర్దిష్టమైన విధానంగా రూపొందించటం. అవగాహన, వినియోగం, విశ్లేషణ, సంశ్లేషణ. ఆన్సరు సంశ్లేషణ. పాఠశాల స్థాయిలో శాస్త్ర అధ్యయనం చేసిన విద్యార్థి వ్యవసాయంలో తేనెటీగల పెంపకంలో లాభదాయకంగా స్థిరపడ్డాడు. ఇది ఏ విలువను తెలియజేస్తుంది? సాంస్కృతిక విలువ, క్రమశిక్షణా విలువ, నైతిక విలువ, వృత్తి విలువ. ఆన్సర్ వృత్తి విలువ. లక్ష్యాన్ని కలిగి ఉండటం అంటే అర్థవంతంగా పనిచేయడం అని నిర్వచించింది ఎవరు? జాన్ డ్యూయి, ఆర్మ్స్ట్రాంగ్, బిడి భాటియా, ఎగ్లెస్టన్. ఆన్సరు జాన్ డ్యూయి. కబడ్డీలో ఓడిపోయిన ఆటగాళ్లను ఓదార్చటంలో తల్లిదండ్రుల చర్యలు ఏ రంగానికి చెందినవిగా భావించవచ్చు? జ్ఞానాత్మక రంగం, భావావేశ రంగం, మానసిక చలనాత్మక రంగం. 1, 2. ఆన్సరు భావావేశ రంగం. క్రింది వానిలో వైయక్తిక లక్ష్యం కానిది? నైతికాభివృద్ధి, ఉద్వేగాభివృద్ధి, జాతీయ సమైక్యత, ఆధ్యాత్మికత. ఆన్సరు జాతీయ సమైక్యత. నీతి లేనివాడు కోతి కంటే పాడు అనే విషయం వివరించడంలో ఉన్న విలువ? జ్ఞానం, నైతిక విలువ, క్రమశిక్షణ, ప్రయోజన విలువ. ఆన్సరు నైతిక విలువ. లోహాలను వేడి చేస్తే వ్యాకోచిస్తాయి అనే విద్యార్థి సాధారణీకరించటం ఈ లక్ష్యం? జ్ఞానం, అవగాహన, వినియోగం, నైపుణ్యం. ఆన్సరు వినియోగం. జ్ఞానాత్మక రంగంలోని బోధనా లక్ష్యాల సంఖ్య 6, 8, 3, 5. ఆన్సర్ 3. క్రమశిక్షణా విలువను కలిగి ఉన్న వ్యక్తి లక్షణాలలో 1 స్టాంపులను సేకరించడం, బొమ్మలు గీయడం, నీతి నిజాయితీగా ఉండటం, నిశితంగా పరిశీలించడం. ఆన్సరు నిశితంగా పరిశీలించడం. జ్ఞానాత్మక రంగాన్ని సవరించినది బ్లూమ్స్, అండర్సన్, క్రాథాల్. 2, 3. ఆన్సరు 2, 3. అండర్సన్, క్రాథాల్. బోధనా ఉద్దేశాలను ఉపాధ్యాయుడు ఎప్పుడు నిర్ణయించుకోవాలి? బోధనాభ్యసనకు ముందు, బోధనాభ్యసనం జరుగుతున్నప్పుడు, బోధనాభ్యసనం తర్వాత, మూల్యాంకనం సమయంలో. బోధనా ఉద్దేశాలను ఎప్పుడైనా బోధనాభ్యసనకు ముందు నిర్ణయించుకోవాలి. పాఠ్యాంశాన్ని బట్టి మారనది? లక్ష్యం, ఆశయం, బోధనా పద్ధతి, స్పష్టీకరణ. ఆన్సరు ఆశయం. విలియం హార్వే విజ్ఞాన శాస్త్రానికి చేసిన సేవను విద్యార్థి కొనియాడాడు. విద్యార్థులు ఈ ప్రవర్తన ఏ రంగానికి చెందింది? జ్ఞానాత్మక రంగం, భావావేశ రంగం, మానసిక చలనాత్మక రంగం, సృజనాత్మకత. కొనియాడటం అనేది భావావేశ రంగానికి చెందింది. నూతన పరిస్థితులలో సాధనను సూచించును. మన స్పష్టీకరణ కలిగి ఉన్న బోధనా లక్ష్యం? జ్ఞానం, అవగాహన, వినియోగం, నైపుణ్యం. ఆన్సరు వినియోగం. రేఖాగణిత నిర్మాణంలో గల లక్ష్యం? వైఖరి, అవగాహన, జ్ఞానం, నైపుణ్యం. ఆన్సర్ నైపుణ్యం. విద్యార్థి ప్రయోగం అనంతరం పరికరాలను క్రమ పద్ధతిలో అమర్చటం అనేది చిత్రలేఖన నైపుణ్యం, హస్తలాఘవ నైపుణ్యం, నివేదన నైపుణ్యం, అభివ్యంజన నైపుణ్యం. పరికరాలన్నింటినీ సరైన పద్ధతిలో అమర్చటం అనేది హస్తలాఘవ నైపుణ్యం. విద్యార్థి న్యూస్ పేపర్లో సివి రామన్ ఫోటోను చూసి అది రామన్ ఫోటో అని గుర్తించటం అనేది జ్ఞానం, అవగాహన, వినియోగం, నైపుణ్యం. ఆన్సరు జ్ఞానం. విద్యార్థి రైతు కష్టాలకు చెలించి వారి పట్ల సేవాభావం కలిగి ఉండటం అనేది జ్ఞానం, అభిరుచి, వైఖరి, ప్రశంస. దీని ఆన్సరు వైఖరి. విద్యార్థి సమితుల సమస్యలను సాధించడానికి వెన్ చిత్రాలను సూచించటం అనేది జ్ఞానం, అవగాహన, వినియోగం, నైపుణ్యం. ఆన్సరు వినియోగం. విద్యార్థి ఒక సమస్యను సాధించడంలో అవసరమైన సోపానాలను వదిలేసి సమస్యను సాధించడంలో క్రమబద్ధంగా ఉండుట ఏ లక్ష్యానికి చెందిన స్పష్టీకరణ? జ్ఞానం, అవగాహన, వినియోగం, నైపుణ్యం. ఇది నైపుణ్యానికి చెందిన స్పష్టీకరణ. క్రింది వానిలో వినియోగం స్పష్టీకరణ? చిత్రపటాలను వ్యాఖ్యానించటం, గ్రాఫులను వ్యాఖ్యానించటం, శాస్త్ర పరిశీలనను వ్యాఖ్యానించటం, పట్టికలను వ్యాఖ్యానించటం. వినియోగం యొక్క స్పష్టీకరణ శాస్త్ర పరిశీలనను వ్యాఖ్యానించటం. నేర్చుకున్న పనిని అప్రయత్నంగా, ధైర్యంగా, తడబాటు లేకుండా సమర్థవంతంగా పూర్తి చేయడం. అనుప్రయుక్తం, లాక్షణీకరణం, స్వభావీకరణం, ఉచ్చారణ. ఆన్సరు స్వభావీకరణం. మాటల్లో ఉన్న సూత్రాలను
రాయడం, అలాగే సూత్రంలో ఉన్న వాటిని మాటల్లో రాయడం అనేది జ్ఞానం, అవబోధం, అనుప్రయుక్తం, కౌశలం. ఆన్సరు అవబోధం. ప్రజ్ఞకు సంబంధించి ఏకైక లక్ష్యం జ్ఞానం, అవగాహన, అన్వయం, నైపుణ్యం. ప్రజ్ఞకు సంబంధించిన ఏకైక లక్ష్యం జ్ఞానం. శాస్త్రీయ వైఖరుల అభివృద్ధి భావావేశ రంగంలో ఏ స్థాయిలో ఏర్పడును? విలువ కట్టడం, వ్యవస్థాపన, శీలస్థాపన, గ్రహించడం. ఆన్సరు విలువ కట్టడం. భావావేశ రంగంలో ఏ దశలో విలువల మధ్య విశ్లేషణ, సంశ్లేషణ ఏర్పడతాయి? గ్రహించడం, ప్రతిస్పందించడం, విలువ కట్టడం, వ్యవస్థాపనం. విలువల మధ్య విశ్లేషణ, సంశ్లేషణ ఏర్పడేది వ్యవస్థాపనంలో. తరగతి గదిలో అభ్యసనం జరిగింది అనడానికి ఈ క్రింది సాక్ష్యాధారాలై ఉంటాయి. ఆశయాలు, ఉద్దేశాలు, లక్ష్యాలు, స్పష్టీకరణలు. ఆన్సరు స్పష్టీకరణలు. క్షయవ్యాధి గురించి విన్న విద్యార్థి క్షయవ్యాధిని గురించి సమాచారాన్ని తెలుసుకోవడం అనేది ఏ లక్ష్యానికి సంబంధించింది? గ్రహించడం, ప్రతిస్పందించడం, విలువ కట్టడం, వ్యవస్థాపనం. ఆన్సరు ప్రతిస్పందించడం. ఎరువులు అతిగా వాడి పండించిన ఆహార పదార్థాలు తినటం వల్ల ఆరోగ్యం క్షీణిస్తుందని ప్రాగుప్తీకరించిన విద్యార్థుల లక్ష్యం జ్ఞానం, అవగాహన, వినియోగం, నైపుణ్యం. ఆన్సరు వినియోగం. అభినందనలు ఒక గణిత శాస్త్ర విలువగా వర్గీకరించిన గణిత శాస్త్రజ్ఞుడు మున్నిక్, స్కార్లింగ్, బ్రెస్లిచ్, యంగ్. ఆన్సరు బ్రెస్లిచ్. ఇవి ట్రై మెథడ్స్కి సంబంధించి బోధనా లక్ష్యాల్లో ఒక 30 బిట్లు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.